ఈరోజు మన ముందు ధీరజ్ రెడ్డి. ఈ బాబు విశేషం ఏంటంటే ఈ మధ్య రిలీజ్ అయిన టీజీపీఎస్సి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మెకానికల్ డివిజన్లో స్టేట్ 15th ర్యాంక్ వచ్చాడు. ఏడబ్ల్యూఈ నోటిఫికేషన్ గురించి ఎప్పుడు తెలిసింది మీకు? సార్ అంటే మీకు స్టైఫండ్ వచ్చేది ఎంటెక్ చేసేటప్పుడు? సార్ 22లో నోటిఫికేషన్ వచ్చింది, రఫ్లీ అరౌండ్ సెప్టెంబర్లో అట్లా వచ్చింది సెప్టెంబర్. సో మీరు ఎన్ని నెలల ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? చూడండి, చాలా మంది ఎంటెక్ ఎందుకు, గేట్ ఎందుకు అంటారు. సో లైక్ నేను టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉండే రైట్ ఫ్రమ్ ది డే వన్. సో ఇప్పుడు ఏడబ్ల్యూ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ సో అక్కడ 100% డిఫరెన్స్ కనిపిస్తుంది, తేడా కనబడుతుంది. చెప్పాడుగా, సపోజ్ మీకు జనరల్ స్టడీస్లో హిస్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఇండియా అన్నాడు అనుకుందాం, అంటే ప్రిపేర్ రాసేవాడు, ప్రిపేర్ అవ్వకుండానే రాసేవాడు. నేను కూడా అలానే అనుకున్నాను సార్. ఫస్ట్ లో లైక్ మన కోచింగ్ అవసరమా, మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక మీ ప్రిపరేషన్ అంటే క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేసేవారు? సబ్జెక్ట్ వారి చేసారా, సీరియల్ నెంబర్? ఈరోజు జాబ్ వచ్చినోడు తోపు, జాబ్ రానోడు వేస్ట్ అనేది లేదమ్మా. ఒక్క మార్కు తేడాలో ఉద్యోగం రాని వాళ్ళు ఎంతో ఉన్నారు. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మన ముందు ధీరజ్ రెడ్డి. ఈ బాబు విశేషం ఏంటంటే ఈ మధ్య రిలీజ్ అయిన టీజీపీఎస్సి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మెకానికల్ డివిజన్లో స్టేట్ 15th ర్యాంక్ వచ్చాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అలాట్మెంట్ వచ్చింది. ఈ బాబుతోటి పర్టికులర్ మెకానికల్ పిల్లలకు ఉపయోగపడేట్టు కొంత విశ్లేషణ చేద్దాం. ఓకే ధీరజ్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ నీ గురించి నువ్వు బ్రీఫ్గా చెప్పు నాన్న. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ సార్. సో అబౌట్ మై సెల్ఫ్, నేను వచ్చేసి ఐ బిలాంగ్ టు వనపర్తి డిస్ట్రిక్ట్. వనపర్తి డిస్ట్రిక్ట్ లోకల్. సో మై ఫాదర్ నేమ్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి. వెరీ గుడ్. సో హీఈస్ ఏ గవర్నమెంట్ టీచర్. మదర్ వచ్చేసి లక్ష్మి. ఈవెన్ షీ ఈస్ ఏ గవర్నమెంట్ టీచర్. అమ్మ కూడా గవర్నమెంట్ టీచర్. సో రైట్ ఫ్రమ్ డే వన్ నాకు ఒక గవర్నమెంట్ జాబ్ వైపు ఓరియంటేషన్ ఉండే. సో అన్నోయింగ్లీ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. నీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది గవర్నమెంట్ జాబ్స్ మీద చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం వల్ల. ఎందుకంటే బీటెక్ లో సాధారణంగా సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి, అయినా నీకు అంత ఇంట్రెస్ట్ లేకుండే సాఫ్ట్వేర్? లేకుండే. లైక్ నాకు ప్లేస్మెంట్స్ వచ్చాయి సార్. యాక్చువల్లీ ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్ వచ్చాయి ప్లేస్మెంట్స్. ఈవెన్ హ్యుండై వచ్చింది సార్ నాకు. హోండా కూడా వచ్చింది. హోండా ఈజ్ ఆల్సో మెకానికల్ కోర్. హ్యుండై మోటార్స్ మన హైటెక్ సిటీలో. అవును తెలుసు. ఈ మధ్య మన ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకు కూడా ఇద్దరికి వచ్చింది హోండాలో డిజైన్ ఇంజనీరింగ్. సో ఈవెన్ నాకు వచ్చింది కానీ నేను తీసుకోలేదు. అంటే గవర్నమెంట్ జాబ్. సో అలా ఐ స్టార్టెడ్ ఆఫ్టర్ బీటెక్. నేను పీజీ చేశాను అనమాట. పీజీ చేశారు. ఎంటెక్ వచ్చేసి పీజీలో స్పెషలైజేషన్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ, ఏ కాలేజ్? జేఎన్టీయూ హైదరాబాద్ లో అయింది సార్. జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్. గేట్ స్కోర్ ద్వారా త్రూ గేట్ విత్ స్టైఫండ్. సో నేను స్టైఫండ్ వచ్చింది. సో చాలా మంది ఏం చేస్తారు అంటే బీటెక్ చదివాక జాబ్ రాలేదనుకోండి, డిప్రెషన్కి లోన్ అవుతారు. లోన్ కాకుండా నా సలహా ఏంటంటే కనీసం గేట్ క్వాలిఫై అయ్యావు అనుకుందాం సార్. గేట్ క్వాలిఫై ఎంటెక్ చేస్తే స్టైఫండ్ వస్తుంది. సార్ ఐఐటీలోనే చేయాలనుకున్నా, కరెక్టే రాబాయి. ఉట్టిగానే ఇంటి దగ్గర కూర్చునే కాడికి సో యు డూ ఎంటెక్ ఇన్ సమ్ కాలేజ్, లెట్ ఇట్ బి ప్రైవేట్ కాలేజ్. స్టైఫండ్ వస్తుంది, కొంత నాలెడ్జ్ వస్తుంది. సో రేపు జాబ్స్లో కూడా కొన్ని చోట్ల ఎంటెక్ క్యాండిడేట్ కొన్ని ప్రెఫరెన్సెస్ ఉంటాయి, అది ప్రమోషన్స్లో కానీ మరో యాంగిల్లో కానీ. సో ఈ బాబు బీటెక్ అయ్యాక ఎంటెక్ చేశాడు. సో దానివల్ల నీకేమైనా మెచ్యూరిటీ పెరిగినట్టు అనిపించింది ఎంటెక్ చేయడం వల్ల? ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే మనకి ఎక్స్పోజర్ పెరుగుతుంది, మనకు టైం దొరుకుతుంది ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి. గవర్నమెంట్ ఎగ్జామినేషన్ స్పెషల్. మీకు స్టైఫండ్ వచ్చేది ఎంటెక్ చేసేటప్పుడు? సార్ లైక్ మనకు ఇప్పుడు 12,400 ఉంది. సో యాజ్ యూజువల్ అది వచ్చేది. సో దాన్ని మేము ఇది ప్రిపరేషన్ కి వాడుకునేది బేసికల్లీ. వెరీ గుడ్. సో దానివల్ల ఏంటి, అమ్మా నాన్న మీద నువ్వు ఒత్తిడి గురి చేయాల? ఫైనాన్షియల్. చూడండి, చాలా మంది ఎంటెక్ ఎందుకు, గేట్ ఎందుకు అంటారు. ఒరే నాయన వినండి, ఖాళీగా కూర్చునే బదులు డూ ఎంటెక్. దానివల్ల సబ్జెక్ట్ పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఉద్యోగ అవకాశాలు ఎంటెక్ ద్వారా కూడా పెరుగుతాయి. అది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, కొన్ని రీసెర్చ్ సైడ్ ఉంటాయి. రీసెర్చ్ సైడ్ పొజిషన్స్కి ఎంటెక్ కంపల్సరీ. సో
ఈ మాట నేను ఎన్నోసార్లు నెత్తి నోరు బాదుకుంటే ఖాళీగా ఉండకండ్రా నాయన, ఎంటెక్ కోసం గేట్ కోసం ప్రిపేర్ అయితే అది జాబ్కి ఉపయోగపడుతుంది, ఇంకో దానికి ఉపయోగపడుతుంది. రైట్. సో మీకు ఈ AEE నోటిఫికేషన్ గురించి ఎప్పుడు తెలిసింది మీకు? సార్ అంటే ఫస్ట్ నుంచి నేను గవర్నమెంట్ వైపు ఓరియంటేషన్ ఉండే కాబట్టి సో నాకు అంటే మామూలు టాక్స్ వచ్చేసాయి అనమాట. లైక్ బయట న్యూస్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేస్తుంది, పెడుతుంది. సో లైక్ నేను టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉండే రైట్ ఫ్రమ్ ది డే వన్. సో ఇప్పుడు AEE వచ్చేసి మనకు జనరల్ స్టడీస్. సో అక్కడ 100% డిఫరెన్స్ కనిపిస్తుంది, తేడా కనబడుతుంది. అవును, ఇంజనీర్లు అసలు పట్టించుకోరు, జనరల్ టెక్నికల్ స్టూడెంట్స్ కాబట్టి జనరల్ స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తాం రైట్ ఫ్రమ్ డే వన్. అవును. సో నేను ఆ టైంలో స్కాలర్షిప్ టెస్ట్ రాశాను. స్కాలర్షిప్ టెస్ట్ రాస్తే నాకు టాప్ 10 లో వచ్చింది ర్యాంక్. 75% డిస్కౌంట్ వచ్చింది. సో మళ్ళీ జనరల్ స్టడీస్ కోచింగ్ జనరల్ స్టడీస్ ఐ స్టార్టెడ్. సో నేను కూడా అలానే అనుకున్నాను సార్ ఫస్ట్ లో, లైక్ మన కోచింగ్ అవసరమా, చాలా టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సరిపోదా జనరల్ స్టడీస్ కి, ఆ థాట్ ఉండే. బట్ ఈ డిస్కౌంట్ తో నేను తీసుకొని స్టార్ట్ చేస్తే నాకు డిఫరెన్స్ అర్థమైపోయింది. ఒక ప్రొఫెషనల్ చెప్పడం వేరే ఉంటది, రాండమ్ యూట్యూబ్ ఛానల్ టైం పడుతుంది. సెల్ఫ్ ప్రిపరేషన్ లో ఇంపాసిబుల్ అనగానే కొంచెం టైం, ఆబ్వియస్లీ హార్డ్ వర్క్. షార్ట్ టైం లో కావాలంటే ఒక గురు ఉపదేశం కావాలి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. రైట్. సో ఇప్పుడు మీకు 22లో నోటిఫికేషన్ వచ్చింది, రఫ్లీ అరౌండ్ సెప్టెంబర్ లో అట్లా వచ్చింది, సెప్టెంబర్. సో మీరు ఎన్ని నెలల ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? సార్ లైక్ 6 months ముందు నోటిఫికేషన్, 6 months ముందు స్టార్ట్ చేశాను సార్. అంటే నీకు అంత అవేర్నెస్ ఉండింది అంటే మార్కెట్ చూస్తున్నావా నోటిఫికేషన్ వస్తాయా అంటే ఫస్ట్ నుంచి వెయిటింగ్, గవర్నమెంట్ రైట్. సో ఈగర్లీ వెయిటింగ్ కాబట్టి టెక్నికల్ నాది అయిపోయింది అప్పటికి. పీజీ చేశాను కాబట్టి ఐ వాజ్ ఇక ఓన్లీ రివిజన్ AEE స్టైల్లో అంతే, అంతకు మించి. సో GS స్టార్ట్ చేశాను అనమాట. వన్స్ ఓకే వచ్చేస్తుంది అన్నప్పుడు GS ఫ్రమ్ డీప్ లెర్న్ స్టార్ట్ చేశాను. ఓకే. సో చాలా హెల్ప్ అయింది అనమాట. సో హాఫ్ డే టెక్నికల్ చదివేవాడిని, హాఫ్ డే జనరల్ స్టడీస్ చదివాను. అంటే డైలీ ఎన్ని గంటలు చదివేవాడి? రఫ్లీ సార్ 8 to 9 hours మినిమం. 8 to 9 hours. ఒక మాట చెప్తాను, చాలా మంది ఏమంటారంటే నేను 2 గంటలు 3 గంటలు చదివినాను, నాకు వచ్చింది, నాకు ఆ ర్యాంక్ వచ్చింది. దయచేసి అలాంటి వాళ్ళు లేరు అనను, కానీ 100కి 1 ఒక్కడే ఉంటాడు. రోజుకు నేను గంట చదివా, 2 గంటలు చదివాను, ర్యాంకు కొట్టాననే వాళ్ళని దయచేసి ఫాలో అవ్వకండి. ఎవరో కొట్టుండొచ్చు, నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు. నేనేమంటానంటే ఫుల్ టైం ప్రిపరేషన్ చేసేటప్పుడు మినిమం 8 ఎఫెక్టివ్ అవర్స్, మినిమం 8 ఎఫెక్టివ్ అవర్స్ చెయ్యండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేను ఒక రోజు చదివినా, 1 గంట చదివినా, 2 గంటలు చదివినా, కొట్టిన టాప్ ర్యాంకు. దయచేసి ఆ మాటలకి మీరు లొంగిపోకండి. 99% కేసుల్లో అది కరెక్ట్ కాదు. రైట్. సో ఈ బాబు ఏం చేశాడు, ఇంజనీర్స్కి జనరల్గా జనరల్ స్టడీస్ వీక్ ఉంటాం కాబట్టి, సో టెక్నికల్ కొంత టైము, ఎందుకంటే ఆల్రెడీ టెక్నికల్ నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు, జనరల్ స్టడీస్కి కూడా కొంత టైం అలోకేట్ చేసినావు. సో నువ్వు టెస్ట్ సిరీస్ అంటే ఇప్పుడు నువ్వు రాసింది చదివింది ఎలా టెస్ట్ చేసుకుంటావు? టెస్ట్ సిరీస్ ఎలా రాసేవాడు టెస్ట్ సిరీస్ ని? సరే లైక్ మనకు షార్ట్ టెస్ట్లు ఉంటాయి, లాంగ్ టెస్ట్, ప్రతి దాంట్లో అంటే ప్రిపేర్ అయ్యి రాసేవాడుగా. సపోజ్ జనరల్ స్టడీస్ లో హిస్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఇండియా అన్నాడు అనుకుందాం, అంటే ప్రిపేర్ అయ్యి రాసేవాడు, ప్రిపేర్ అవ్వకుండానే రాసేవాడు సార్. ఫస్ట్ అయితే మనం క్లాసెస్ వినాల్సి వస్తుంది సార్, ఫస్ట్ వినాలి, 100% వినాలి. వినిన తర్వాత ఆటోమేటికలీ రన్నింగ్ లో రాసుకుంటాం. సో ఒక రివిజన్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేసేసారి ఇంకా టెస్ట్. 100% అయ్యేంత వరకు చూడకూడదు, అట్లీస్ట్ ఒక 60-70% అయ్యింది సిలబస్ అంటే అప్పుడు స్టార్ట్ చేసి ఊరికే రాసి 100కి 5 మార్కులు వస్తే డిస్కరేజ్ అవ్వడం కాదు. మీకు ఆన్లైన్ డీప్ లెర్న్ క్లాస్ బాగా ఉపయోగపడ్డాయి? ఎస్ సార్, డెఫినెట్లీ. సో దాని నుంచే నా జనరల్ స్టడీస్ కంప్లీట్ అయ్యింది. ఓకే, వెరీ గుడ్. సో మీరు 6 నెలలు ముందే స్టార్ట్ చేశారు, నోటిఫికేషన్ ముందే డైలీ 8 to 9 hours ప్రిపేర్ అయ్యారు, టెస్ట్ సిరీస్ కూడా రాశారు. టెస్ట్ సిరీస్ లో కొన్ని తప్పులు వచ్చేది, అంటే మార్కులు సరిగా ఎలా వచ్చేది మార్కులు? సార్ అంటే మన జనరల్ స్టడీస్ కొంచెం స్టాండర్డే ఉంటుంది. స్టాండర్డ్ అంటే మీకు అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చేది మార్క్స్? 60% వచ్చేసాయి. అంటే ర్యాంకింగ్ ఇస్తాం కదా లో, ఎంతలో ఉండేది ర్యాంక్ నీది? 50-60 ఆ రేంజ్ లో. 50-60 అంటే ఫస్ట్ ర్యాంక్ లో రాలేదు. అంటే అది ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ డే బై డే ఇంప్రూవ్ చేసుకున్నాం? జనరల్ స్టడీస్ ఏంటి సార్ అంటే మనం ఎంత చదివినా సరిపోదు, కొత్తది వస్తానే ఉంటుంది, మర్చిపోతానే ఉంటాం. సో అది ఒక ప్రాబ్లం ఉంటుంది. అందులో ఇవాళ రేపు ఏంటంటే ఎనీ సబ్జెక్ట్ ని కరెంట్ అఫైర్స్ కి లింక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హైడ్రా అనేది పెద్ద డిస్కషన్. సో హైడ్రాకి సంబంధించి బఫర్ జోన్ అంటే ఏంటి,
FTL అంటే ఏంటి, ఎంత డిస్టెన్స్లో ఉంటాయి, ఇక దాని నుంచి ఇంకా వర్షాకాలం రైతులు అంటే ఏంటి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏంటి, అంటే ఒక హైడ్రాకి సంబంధించి తలుచుకుంటే నేను 100 క్వశ్చన్లు క్రియేట్ చేయగలను. అసలు హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటి, సో హైడ్రా అనేది ఏ చట్ట ప్రకారం, ఏ జీవో ప్రకారం, అంటే పాలసీస్, కరెంట్ అఫైర్స్ ని ఒక శాస్త్రీయ కోణంలో చదవాలి, వినాలి, నోట్స్ రాసుకోవాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. సో భవిష్యత్తులో వచ్చే ఎగ్జామ్స్ మీరు చూడండి, హైడ్రా మీద ఖచ్చితంగా హైడ్రా రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళు. ఓకే, సరే, మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక మీ ప్రిపరేషన్ అంటే క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేసేవారు, సబ్జెక్ట్ వారి చేశారా, సీరియల్ నెంబర్ చేశారా? సో నేను బేసికల్లీ 3 రౌండ్స్లో చేసేవాడిని సార్. లైక్ ఇప్పుడు 150 మినిట్స్ కదా సార్, 150 మినిట్స్ ఎగ్జామ్. సో నా స్ట్రాటజీ ఏంటి అంటే, లైక్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్ హ్యాస్ 3 సెట్స్ ఆఫ్ క్వశ్చన్స్. వెరీ ఈజీ క్వశ్చన్స్, యావరేజ్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్. వెరీ ఈజీ, యావరేజ్, టఫ్. సో ఎనీ గివెన్ క్వశ్చన్ పేపర్ లో ఈ 3 సెట్స్ ఉంటాయి. బాగా చెప్తున్నా. సో లైక్ మనకు 150 మినిట్స్లో నేను ఏం చేశానంటే 40, 60 రిమైనింగ్ లాస్ట్ రౌండ్ పెట్టుకునేవాడిని. 60, 40, 60, 50 లాస్ట్ రౌండ్. సో ఫస్ట్ 40 మినిట్స్ వచ్చేసి అన్ని ఈజీ క్వశ్చన్స్, 1 to 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్ మనకు. చూసుకుంటూ పోతావు అంతే, అంటే క్వశ్చన్ చూడంగా నీకు తెలిసిపోద్దా, మనకు సగం చదవంగానే కొన్ని అర్థమైపోతుంది, లాగేస్తుంది ఆన్సర్, అర్థమైపోతుంది. కొన్ని వదిలేస్తాం, క్వశ్చన్ లెంతీ ఉంటే ఓకే ఇది అవ్వదు, 5-6 లైన్లు ఉంటది, దాన్ని చదివి పోగొట్టుకుని తర్వాత చూద్దాం, నెక్స్ట్ రౌండ్ లో చూసుకోవాలి. నెక్స్ట్ రౌండ్. సో ఫస్ట్ 40 మినిట్స్ లో ఒక రౌండ్ అయిపోద్ది. 40 ఏంగానే నీకు కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది, నాకు 40 మార్కులు గ్యారంటీ, 40లో కనీసం 30 అన్న గ్యారంటీ. అవి షూర్ షాట్, కరెక్ట్ షూర్ షాట్. ఎందుకంటే మనం డైరెక్ట్ పెట్టేస్తాం. నెక్స్ట్ రౌండ్ లో యావరేజ్ క్వశ్చన్స్, లైక్ పెన్ పేపర్ వాడి చేసేవి. ఫస్ట్ రౌండ్ లో వితౌట్ పెన్ చూసి పెట్టాలి. ఏ పేపర్ లో చూసినా ఈజీ క్వశ్చన్స్ చాలా మంది తెలియదు. చాలా మంది ఫస్ట్ క్వశ్చన్ చేస్తారు, ఇది ఒక స్ట్రాటజీ, బాగుంది, వెరైటీ స్ట్రాటజీ. ఓకే, సెకండ్ రౌండ్ లో యావరేజ్ విత్ పెన్ కొంచెం వర్క్ చేయాల్సింది. సో లాస్ట్ రౌండ్ మనము డౌట్ ఉన్నవి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి కన్ఫ్యూజన్ లో ఉన్నాయి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. సో లాస్ట్ 10 మినిట్స్ ఇంకా బ్లైండ్, ఏదో లాస్ట్ లో 5 నిమిషాలు ఉంది అనుకుందాం. నీకు గుర్తుందా లేదు, నా రోజుల్లో ఎంసెట్ నాకు కెమిస్ట్రీలో 50 మార్కులు ఉండేది అప్పట్లో. నాకు ఒక 20 క్వశ్చన్లు వచ్చినాయి. ఆ 20 క్వశ్చన్లకే టైం అంతా పుణ్యకాలం అంతా అయిపోయింది. మిగతావన్నీ ఒకే ఆప్షన్ పెట్టుకుంటా పోయా బి. సో లాస్ట్ మినిట్లో మిగిలిపోయినాయి అని వదలకుండా ఏదో ఒకటి చేసుకొని రావాలి. వరస్ట్ కేస్ ఇంకా లాస్ట్లో 50 క్వశ్చన్లు మిగిలిపోయినాయి, 20 మిగిలిపోయినాయి. కొందరు ఏం చేస్తారు తెలుసా, ఈగో తోటి ఏం అటెంప్ట్ చేయకుండా వస్తారు. నెగిటివ్ మార్క్ లేదు రా బిడ్డ, సో ఏదో ఒక ఆప్షన్ తీసుకొని అడ్వాంటేజ్ తీసుకోవాలి. సో అలాంటి నెగిటివ్ మార్కులు అలాంటి అడ్వాంటేజ్ తీసుకున్నాం. సో నీకు జనరల్ స్టడీస్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనుకో సార్? 115 వచ్చినాయి సార్, రఫ్లీ 150కి 115. మంచి మార్కులే వచ్చినాయి. సో మెకానికల్ కోర్ సబ్జెక్ట్ లో నీకు ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ పట్టుండేది, ఎగ్జామ్లు దేనికి వెయిటేజ్ వచ్చింది? సార్ ఇప్పుడు TSPSC లో మనం ప్రెడిక్ట్ చేయలేం సార్, యాక్చువల్లీ దేనికి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది అనేది. ఇప్పుడు దేనికి ఎక్కువ ప్రెడిక్ట్ చేయలేం. ఇప్పుడు మీరు 2 టైమ్స్ జరిగింది కదా సార్ AEE. ఫస్ట్ దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉండే? ఫస్ట్ టైం లిటరల్లీ అంటే అంత ఐడియా లేదు, కాబట్టి వెయిటేజ్ మారిపోయింది అన్నమాట, 100% మారిపోయింది. సో ఆ స్ట్రాటజీతో వెళ్ళిన వాళ్ళు లాస్ అయ్యారు. ఇప్పుడు దీంట్లో రాదు, దీంట్లో 2 మార్క్స్ వస్తుంది, సో వదిలేద్దాం ఈ సబ్జెక్ట్, అలా స్ట్రాటజీ ఎక్కువ పడ్డాయి. GS కూడా అలానే అయింది. లాస్ట్ టైం నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ దాంట్లో తెలంగాణ హిస్టరీలోంచి రాలే క్వశ్చన్స్, సెకండ్ టైం 10 క్వశ్చన్స్ వచ్చాయి AEE మెకానికల్. అంటే దీని సారాంశం ఏంటంటే ఏ సబ్జెక్ట్ ని తక్కువగా అంచనా వేయకు, స్పెషల్లీ TSPSC. చాలా అన్సర్టైనిటీ. మంచి పాయింట్ చెప్పాడు, ఏ సబ్జెక్ట్ ని వదలకు. సడన్ గా దానిలో ఎక్కువ క్వశ్చన్లు ఇవ్వచ్చు, ఒక్కోసారి ఆ సబ్జెక్ట్ లోనే ఈజీ క్వశ్చన్లు పడవచ్చు. అవును సార్, అది మన ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకున్న దానిలో వాయించి వదిలేయచ్చు. అందువల్ల ఏ సబ్జెక్ట్ ని వదలకండి. ప్రతి సబ్జెక్ట్ లో ఈజీ, యావరేజ్, టఫ్ ఉంటాయి. సో సబ్జెక్ట్ ని చదవడం వల్ల కొంత బెనిఫిట్ వస్తుంది. మంచి పాయింట్ చెప్పావు నాన్న ధీరజ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఫస్ట్ క్యాన్సిల్ అయింది ఎగ్జామ్. అవును సార్. మీ మానసిక పరిస్థితి ఎలా ఉండింది ఆ రోజు క్యాన్సిల్ అయినా? అప్పుడు బారేసావా? సార్ అప్పుడు బాగానే, ఎలా అనిపించింది సార్? అంటే యాక్చువల్లీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. సో ఎగ్జామ్ రాసాము, అమ్మయ్య అయిపోయింది అనుకున్నాము, జాబ్ వస్తుంది, పెళ్లి చేసుకుందాం.
సో అయిపోయింది అనుకుంటే మళ్ళీ రాయాలి, మళ్ళీ చదవాలి. సో లైక్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పట్టింది సార్. లైక్ అంటే మళ్ళీ ట్యూన్ అవ్వడానికి. ఓకే ఇంకా అయిపోలేదు, మళ్ళీ స్టార్ట్ చేయాలి, 0 నుంచి స్టార్ట్ చేయాలి. సో అంటే లైక్ అందరి సిచ్యువేషన్ అదే. లైక్ అంటే మనది సపరేట్ కాదు, సో రిలేటివ్లీ బెటర్ ఉండాలి మనం. రిలేటివ్లీ మంచి పాయింట్ చెప్పాడు. సో ఒకరికి కష్టం వస్తే అంటే ఎగ్జామ్ లో మన కష్టం అనుకుంటే మిగతా వాళ్ళకి కూడా కష్టం అనుకోవాలి. కాబట్టి ఆ బెటర్ ఉంటే ఛాన్స్ ఉంటుంది, ప్రశాంతత వస్తుంది. అదే ఒక సామెత అంటుంది, నాకు ఒక కన్ను పోయింది వాడికి 2 కళ్ళు పోయి. సో ఇట్స్ రిలేటివ్ కంపారిజన్. ఎక్సలెంట్. సో క్యాన్సల్ అయ్యింది, ఈ బాధన ఒక్కడిదే కాదు కదా, అందరిది కదా, మన చేతిలో లేదు. మన చేతుల్లో లేదు. ఎస్, మన చేతుల్లో లేదు. యూ హావ్ టు యాక్సెప్ట్. ఎస్, భగవద్గీత కరెక్ట్. ఓకే. సో వెంటనే ఒక 1 వీక్ పట్టింది రికవర్ అవ్వడానికి. ఇక మళ్ళీ స్టార్ట్ చేసే ప్రిపరేషన్. మళ్ళీ ఇంకేముంది సార్ అంటే అప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ నోట్స్ చదివితే బోర్ కొడుతుంది. సో ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేసేవాడిని. మంచి పాయింట్ చెప్పావు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చదివావు. ఇట్స్ ఓన్లీ ఏంటంటే ఫైన్ ట్యూనింగ్, ఆబ్జెక్ట్ స్ట్రైక్ చేయడం అంతే. మంచి పాయింట్ చెప్పావు. సో ఒకసారి ఎప్పుడైనా భవిష్యత్తులో ఎగ్జామ్స్ క్యాన్సల్ అయితే ఈ అబ్బాయి ధీరజ్ చెప్పిన పాయింట్ చూడండి, అటాక్ ఆన్ ద క్వశ్చన్స్. రివర్స్ ఇంజనీరింగ్. జనరల్గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ అప్పుడు థియరీ చదువుకుంటూ కొంత థియరీ అయ్యాక క్వశ్చన్ చేసి మళ్ళీ దాని మీద ఎగ్జామ్ రాస్తూ ఉంటాం. ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, భవిష్యత్తులో ఎన్నోసార్లు కావచ్చు ఎవరికైనా కానీ, అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ. సో అప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ ఏంటి, రివర్స్ రావాలి, క్వశ్చన్స్ నుంచి రావాలి. ఎక్సలెంట్ స్ట్రాటజీ ధీరజ్, మంచి పాయింట్ చెప్పావు. బోర్ కొట్టదు, ఒక్కోసారి కొన్ని క్వశ్చన్లు అర్థం కావు, అప్పుడు నీ మీద ఛాలెంజ్ ఇస్తుందా, ఇంట్రెస్టింగ్. అంటే నేను ఇంకా తెలుసుకోవాల్సిన చాలా భయం స్టార్ట్ అవుతుంది. మళ్ళా థియరీ స్టార్ట్ చేసాం అనుకో, బోర్ కూడా నిద్ర వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో రివర్స్ ఇంజనీరింగ్. వెరీ గుడ్, బాగా చెప్పా. ఓకే. సో క్వశ్చన్స్ తో స్టార్ట్ చేస్తే ఆటోమేటికల్లీ భయం స్టార్ట్ అయిపోద్ది మనకు. ఆబ్వియస్లీ అన్ని రావు. సో భయం స్టార్ట్ అవుద్ది. సో వెనక్కి మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేయడం, చదవడం, అట్లా స్లోగా ఐ వాజ్ ఇన్ టు ట్రాక్. ఓకే. సెకండ్ టైం ఎగ్జామ్ రాసావు కదా, ఎగ్జామ్ లో క్వశ్చన్ బ్యాంక్ ఎలా అనిపించింది? అంటే గేట్ ఎగ్జామ్స్ రాసావు, ఇది రాసావు, కంపారిజన్ ఎలా అనిపించింది? సార్ మెకానికల్ స్పెసిఫికల్లీ ఫస్ట్ టైం చాలా ఈజీ వచ్చింది పేపర్. చాలా అంటే చాలా ఈజీ. సెకండ్ టైం స్టాండర్డ్ పెంచేసాడు, చాలా పెంచాడు. సో లైక్ ఒకవేళ అదే స్టాండర్డ్ లో ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు మాత్రం చాలా లాస్ అయ్యారు అనమాట. అచ్చా, ఫస్ట్ టైం ఈజీ వచ్చింది కదా అని అదే లైన్ అనుకున్నాడు, చాలా లాస్ అయ్యారు. సో సెకండ్ టైం చాలా స్టాండర్డ్ పెంచేసాడు. అందుకే అంటారు సర్వీస్ కమిషన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ అన్సర్టైనిటీ. వెయిటేజ్ గ్యారంటీ లేదు, టఫ్నెస్ గ్యారంటీ లేదు. ఎస్, వెరీ గుడ్, మంచి పాయింట్. చాలా. సరే, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చింది, కొత్త ప్రభుత్వం దయ వల్ల సార్ జాబ్ క్యాలెండర్ వచ్చింది. ఎన్ని వేకెన్సీలు వస్తాయి ఇదంతా అనవసరం, డేట్లు అయితే ఉన్నాయి, నోటిఫికేషన్ ఈ నెలలో వస్తుంది, ఎగ్జామ్ ఈ నెలలో వస్తుంది, అంత ముందుగా సినిమా మనకు కనబడుతుంది. సో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ కొంతమంది దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈరోజు జాబ్ వచ్చినోడు తోపు, జాబ్ రానోడు వేస్ట్ అనేది లేదమ్మా. 1 మార్కు తేడాలో ఉద్యోగం రాని వాళ్ళు ఎంతో మంది. ఒక్కోసారి లక్ అనేది కూడా ఫేవర్ చేయదు. పాపం ఎంతో కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు, నేను బీటెక్ చదివి జాబులు రాసేటప్పుడు నాకంటే అద్భుతంగా సబ్జెక్ట్ ఉన్న తోపులకి రాలేదు, నాకు వచ్చేది. అంటే కొంత లక్ అనండి, కొంత ఎగ్జామ్లో మనం ఆడే స్ట్రాటజీస్, ఎగ్జామ్ హాల్లో ఆడే స్ట్రాటజీస్ బట్టి ఫలితాలు వస్తాయి. సో మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ చదివే బీటెక్ స్టూడెంట్లకి ఏం మెసేజ్ ఇస్తారు? సార్ డెఫినెట్లీ బేసికలీ స్టూడెంట్స్ లో టైప్స్ ఉంటారు. లైక్ కొంతమంది ప్రైవేట్ సెక్టర్ కి ఫిక్స్ అయి ఉంటారు ఆల్రెడీ, సాఫ్ట్వేర్ గా, కొంతమంది ఫారిన్ వెళ్దామని ఫిక్స్ అయి ఉంటారు. కరెక్ట్. సో వాళ్ళతో ఈ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్న టార్గెట్ ఉన్న వాళ్ళు కొంచెం పక్కకు ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే. పీర్ గ్రూప్ అంటారు. ఇప్పుడు ప్రతి క్లాస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్ ఉంటాడు. ఒకడు ఫస్ట్ సినిమా చూసే గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్ లో కలిసావు అనుకో నువ్వు మటాష్. సో గవర్నమెంట్ ఉద్యోగం మీద ఫోకసింగ్ ఉండే ఒక 10 మంది ఉంటారు, వాళ్ళతో కొంతమంది ఏంటి జిఆర్ఈ రాసిపోవాలని ఉంటారు, వాళ్ళతో కలిసేవనుకో నువ్వు డైవర్ట్ అవుతావు. కొంతమంది కేవలం సాఫ్ట్వేర్ కొట్టాలని చూస్తారు. ఇప్పుడు మెకానికల్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం అద్భుతంగా వస్తున్నాయి. సో ఈ బాబు ధీరజ్ చెప్పేది నీది గవర్నమెంట్ జాబ్ ఫోకస్, కరెక్ట్. సో నీ క్లాసులో గవర్నమెంట్ జాబ్ ఫోకస్ చేసేవాళ్ళు ఒక 5 మందో 10 మందో ఉంటారు. వాళ్ళతో కలిసి నడిస్తే కొన్ని ఐడియాలు కానీ ఏదైనా కొత్త నోటిఫికేషన్ వస్తుందా, వాళ్ళ ఆలోచన అంతా గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నువ్వు జిఆర్ఈ రాసి అమెరికా పోయేటప్పుడు వాడికి అసలు తెలవని కూడా తెలియదు. కొందరికి టీజీపీఎస్లో ఏడబ్ల్యూ పోస్ట్ ఉందన్న విషయం కూడా కొందరికి తెలియదు. మంచిది. సో పీర్ గ్రూప్, నువ్వు ఎలాంటి గ్రూప్తో కలిసి నడుస్తావు అనేది
నీ భవిష్యత్తుని కాలేజీలో డిసైడ్ చేస్తుంది. చాలా బాగా చెప్పావు ధీరజ్. సో పీర్ గ్రూప్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ అనుకో వాళ్ళతో సో ఎవ్రీ ఇయర్ కొన్ని సబ్జెక్టులు అవుతుంటాయి సెమిస్టర్ వైజ్. సార్ వాళ్ళు ఆ సబ్జెక్టులకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా లింక్ చేయాలంటావు? అదే సార్, మీరు అదే మనకు అందరికీ తెలిసినట్లే ప్రీవియస్ పేపర్స్ తీసుకోవాలి సార్. లైక్ అంటే ఓన్లీ ఏడబ్ల్యూ అని కాకుండా మనకు చాలా ఎగ్జామ్ జరుగుతుంటాయి త్రూ అవుట్ నేషన్. గేట్ కానీ, ఐఏఎస్ కానీ, డిఫరెంట్ పబ్లిక్, ఎస్ఎస్సి జేఈ కానీ, ఆర్ఆర్బీ జేఈ కానీ, క్వశ్చన్ బ్యాంక్ ఎనీ క్వశ్చన్. అవును. సో అది మన సబ్జెక్ట్ కి సంబంధించినవన్నీ ఒక కలెక్షన్ లా పెట్టుకుంటే ఏ సబ్జెక్ట్ అయిపోతుంటే మనకు సెమిస్టర్ వైజ్ అవి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తూ వెళ్తే మనకు కన్సాలిడేట్ అవుతుంది అన్నమాట. కన్సాలిడేట్ అవుతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. ఎగ్జామ్ హాల్ కూడా టైం సేవ్ అవుతుంది. ప్రాక్టీస్ ఇప్పుడు సడన్ గా కొందరికి కాన్సెప్ట్ ఉంటుంది, కానీ ఎగ్జామ్ హాల్లో చదివి ఆ కాన్సెప్ట్ అప్లై చేసేయడానికి ఒక క్వశ్చన్ 2 నిమిషాలు పడతాయి. కానీ అదే 4 సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాడు ఇంటి దగ్గర, వాడు ఫాస్ట్ కొట్టేస్తాడు. అందుకే నేనే చెప్తాను, నాకు ఎంసెట్లో ఫస్ట్ అటెంప్ట్ రాలే. ఎందుకంటే నేను పెద్ద తోపును అనుకొని థీరీ చదివి నా థీరీతో ఎగ్జామ్ హాల్ ఏమైనా రాయగలుగునేవాడిని. కానీ అప్లికేషన్లో నాకు టైం కాంప్లెక్సిటీ సరిగా టైంలో చేయలేకపోయాను. అందుకే నాకు ఎంసెట్ ఫస్ట్ అటెంప్ట్లో రాలే, సెకండ్ అటెంప్ట్లో ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. సో ప్రాక్టీస్ అనేది ఎగ్జామ్ ఓరియంటేషన్లో చెయ్యాలి, టెస్ట్ సిరీస్ రాయాలి. అంతేగాని నేను కాన్సెప్చువల్లీ స్ట్రాంగ్ అనుకుంటే టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం వస్తుంది. నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా కూడా ప్రాక్టికల్గా క్వశ్చన్స్ సాల్వ్ చేయకపోతే, టైం బౌండ్ కనుక టెస్ట్ సిరీస్ కనుక రాయపోతే ఎగ్జామ్ హాల్లో మీకు టైం సరిపోదు. నేను రాసి చెప్తాను మీకు. ఓకే, సో వాళ్ళు ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుండాలి. అవసరమైతే అప్పటి నుంచే టెస్ట్ సిరీస్ రాస్తారు. సరే, మంచిది. ఇప్పుడు రీసెంట్గా నీతో పాటు ఏడబ్ల్యూ రాశారు. ఒక్క మార్కులో ఎంతో కష్టపడతారు పాప బిడ్డలు, ఎంతో కష్టపడి ఒక్క మార్కులో మిస్ అయినా దురదృష్టవంతులు ఉంటారు. వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? సార్ డెఫినెట్లీ స్పెషల్లీ మెకానికల్ కి చూసుకుంటే వెరీ లిమిటెడ్ వేకెన్సీస్, ఓన్లీ 97 ఐ గెస్. roughly 100 out of 1500 ఓన్లీ 100 are for mechanical. బట్ 100 తక్కువేం కాదు. చెప్తున్నా అంటే ఎందుకంటే అంత పెద్ద ఐఏఎస్ లోనే 50-60 వేకెన్సీ ఉండవు. ఇండియా మొత్తానికి కలిపి ఇంజనీర్స్ 50-60 ఉండవు. సో 100 is a good number. ఎందుకంటే తెలంగాణ నుంచి మొత్తం సంవత్సరానికి వస్తున్న మెకానికల్ 2000 మంది లేరు. డెఫినెట్లీ అంతరించిపోతున్న మెకానికల్ వాస్తవానికి 2000 మంది కూడా లేరు. ఈ 2000 మందిలో 500-600 మంది సాఫ్ట్వేర్ పోతారు. అవును సార్. 500 మంది అబ్రాడ్ పోతారు. నాకు తెలుసు కదా, ఒక 500 మందికి అసలు టెక్నికల్ ఇంటర్వ్యూ లేక బ్యాంక్ ఆఫీసర్స్, బ్యాంక్ క్లర్కర్స్ ఆటికి పోతారు. 500 మంది 100 వేకెన్సీస్. మరి సీనియర్లు ఉంటారు కదా, అవన్నీ వదిలేరు అబ్బాయి. సో నేను ఏదంటే 100 వేకెన్సీలైనా మంచి ఆపర్చునిటీసే. సో ఓకే, మన నీ బ్యాచ్ లో కొంతమంది ఫెయిల్ అయ్యారు పాపం, వాళ్ళకి నీ యొక్క సార్ డెఫినెట్లీ ఈసారి మనకు సర్టనిటీ ఉంది. ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ ఉంది, రెడీ ఉంది ఎగ్జామ్. సో క్లారిటీ ఉంది ఏ మంత్ లో వస్తుంది. సో అది దగ్గరలోనే ఉంది. అదేదో నెక్స్ట్ ఇయర్ అని కాకుండా అక్టోబర్ లో నోటిఫికేషన్, ఇది ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్, అరే 2 నెలలేరా నాయన. సో ఈసారి రెడీగా ఉంటే సో ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. హార్డ్లీ ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకు ఒక 6-7 months తేడా ఉంటది. అంతే జాయినింగ్ డేట్ అంతే తేడా. అంతే. సో వాళ్ళ లైఫ్ లో లాస్ ఏది ఏముండదు. 7-8 months కంటే ఎక్కువ తేడా ఉండదు. కాబట్టి వాళ్ళు ఏదో కోల్పోయాము అని కాకుండా, అంటే నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలంటావు? నిన్న జాగ్రత్త కష్టపడి ప్రిపేర్ అయ్యాడు పాపం, మిస్ అయ్యాడు. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలంటావు? నీ స్టైలా? రివర్స్ ఇంజనీరింగ్, ప్రీవియస్ పేపర్ తీసుకొని రివర్స్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏడబ్ల్యూ క్వశ్చన్స్, జెన్కో మెకానికల్, గేట్ మెకానికల్ అయితే మన సిలబస్ కి అనుకూలంగా. సో ఆ విధంగా చేస్తే కరెక్ట్ అన్న. ఒకవేళ ఏదైనా కాన్సెప్ట్ లో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయి అనుకుందాం, అప్పుడు మళ్ళీ పోయి చదువుకోవాలి. మంచి పాయింట్. అంతేగాని మళ్ళీ అశోకుడు చెట్లు నాటి తీరి చదవాల్సిన అవసరం లేదు. వెన్ యూ నో దాట్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నీకు తెలుసు, ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ నీకు తెలుసు, మళ్ళీ ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ తీరి చదవాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అనేది డిఫరెంట్ ఎగ్జామ్స్ లో చూస్తే వస్తాయి. అంతే కదా, మంచిది. చూసారా, జస్ట్ మిస్ అయిన వాళ్ళకి రివర్స్ ఇంజనీరింగ్ సజెస్ట్ చేస్తున్నాడు. ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు ధీరజ్ చెప్పిందే ఫైనల్ కాదు, నేను చెప్పిందే ఫైనల్ కాదు బిడ్డ. బై సజెషన్, నా సజెషన్, ఎస్, రివర్స్ ఇంజనీరింగ్ కరెక్ట్ స్ట్రాటజీ. ఎనీవే, సో ఫైనలీ ఆల్ టుగెదర్ నెక్స్ట్ టైం రాయబోయేటప్పుడు నీ సలహా ఏంటి చెప్పండి? అదే సార్, ఏముంది, సో ఛాన్స్ తీసుకోకండి.
ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ నౌ. ఇంతకుముందు అన్సర్టనిటీ చాలా ఉండే, ఈసారి ఆల్మోస్ట్ 1 year లో జాయిన్ అయిపోతారు. కరెక్ట్. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ ఈ బ్యాచ్ తో సమాంతరంగా నాదే 7-8 months తేడా అంతే, అంతే. అన్నట్టు తేడా లేదు కాబట్టి పెద్ద నష్టపోయేది ఏం లేదు మిస్ ఏం. అయిన వాళ్ళు. అవును. సో కొత్త వాళ్ళకి కూడా వెరీ గుడ్ ఛాన్స్ అనమాట. మళ్ళీ Good నెక్స్ట్ chance. ఎప్పుడు వస్తుందో గ్యారంటీ లేదు. ఎందుకంటే మొన్న ఇప్పుడు జస్ట్ 1-2 months క్రితం బీటెక్ తీసుకొని వచ్చారు మెకానికల్ పిల్లలు. సో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అన్నమాట. చాలా అడ్వాంటేజ్. కరెక్ట్. సో ఇప్పుడు దే షుడ్ స్టార్ట్ దేర్ ప్రిపరేషన్. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో మళ్ళీ తెలీదు. ఫస్ట్ లాస్ట్ అనుకోవాలి, అంతే. ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో కొట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది. లైఫ్ లో ఒక స్టేజ్ లో వెళ్ళిపోతారు. దాని తర్వాత వాళ్ళ ఇష్టం మళ్ళీ నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వాలి అంటే దేర్ విష్. ఓకే ధీరస్, సో నీతోటి మెకానికల్ పిల్లలకి ఖచ్చితంగా కొంత విలువైన సమాచారం ఇచ్చావు. ఓకే, సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ, ఏస్ ఆన్లైన్, డీప్ లైన్, వాట్ నాట్, ఏస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, వీ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ. మీ అమ్మా నాన్నకు కూడా సభాముఖంగా మేము నమస్తే వందనాలు తెలుపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.